జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు ఎంపీ టీజీ వెంకటేష్. పవన్ కుంభకర్ణుళ్ల నిద్రపోయి 6 నెలలకోసారి నిద్రలేచి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు. త్వరలో చిరంజీవి రాజ్యసభ పదవీకాలం ముగుస్తుందని, రాజీనామాలంటూ చౌకబారు వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. రాజకీయాలంటే గడ్డం గీసుకున్నంత ఈజీ కాదని దుయ్యబట్టారు. అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని టీజీ హితవు పలికారు. వీళ్ళందరూ త్యాగం చేసే రైలు ఉన్నారు. ఎన్నో ఒక ఎంపీ గారు అన్నారు, అందరూ రాజీనామా చేస్తాము, ఇస్తారేమో పోయి అడుగుమన్నాడు. అందరు రాజీనామా చేస్తే ఏమవుతుంది? డెమోక్రసీ కంట్రీలో మళ్ళీ ఎలక్షన్లు పెడతారు, మళ్ళీ వస్తారు. లేకపోతే ఈ రాజీనామా వల్ల ప్రైమ్ మినిస్టర్కి ఏమన్నా ఒరిగేది ఉందంటే ఏమీ లేదు. ఎందుకంటే ఆయనకు 2/3 మెజార్టీ ఉంది. నువ్వు రాజీనామా చేస్తే చెయ్యి, లేకపోతే ఓనికి కావాలని ఎంపీ ఇది అంటారు. ఆ పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి స్పెషల్ స్టేటస్ ఇవ్వటం లేదు. ఆ కెపాసిటీ ఉందంటే మా ఎంపీ సీట్లకి అంత వాల్యూ ఉంది, ప్రైమ్ మినిస్టర్ మాకు లొంగుతారంటే ఈజీగా లొంగిపోయేవాడు. సో ఇవన్నీ మీరు చూసుకొని ఎందుకు ఎమోషన్గా మాట్లాడుతున్నారంటే ఇంకోతోరు మాట్లాడద్దని పవన్ గారికి, ఇంకోతోరు మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళని కించపరిచేది. నువ్వు ఎంత వేరే వాళ్ళు గౌరవిస్తారో నీకు ప్రజలు గౌరవం ఇస్తారు. నువ్వు ఏం చేస్తావు ప్రజలకు చెప్పు, అంతేగాని నువ్వు వాళ్ళని వీళ్ళని కించపరిచేది